హలో, నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? See, ఇవాళ ఈ వీడియోలో నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో ఒక మేజర్ ప్రాబ్లం ఒకటి మనకి ఫేస్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అది ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఒకసారి అది నేను వీడియో అంతా చూసి చివరికి కామెంట్ చేయండి. ఏమని? నిజంగా మీ కెరియర్లో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ అయినాయా లేవా, తర్వాత నేను చెప్పేది కరెక్ట్గా ఉందా లేదా. సో దానికి మనం అందరం కలిసి ఒక సొల్యూషన్ తీసుకొద్దాం దాని మీద. మిత్రులారా, ఈరోజు నేను ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మీ అందరితో నేను చర్చించాలనుకుంటున్నాను. సో చర్చించడం అంటే, వన్స్ నేను వీడియో అంతా చేసిన తర్వాత, వీడియో అప్లోడ్ చేసిన తర్వాత, మీరు అందరూ చూసిన తర్వాత మీరు కామెంట్లు ఏదైతే పెడతారో ఆ కామెంట్లే మనం చర్చించడం అనేది ఈ రోజున్న ట్రెండ్. సో దాని మీద ఒకసారి మనము వీడియో అంతా చివరి వరకు చూసి మీ ఒపీనియన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేస్తే దానికి ఖచ్చితంగా మనం అందరము దానికి ఒక సొల్యూషన్ ఐడెంటిఫై చేద్దాము. సో ఆ సొల్యూషన్ అనేది చాలామందికి ఉపయోగపడుతుంది. ఆ చాలామందికి అనేది ఏంటి అని అంటే, అదొక దాహంలో ఉన్నోడికి నీరు పోసినట్టు, ఆకలితో ఉన్నోడికి అన్నం పెట్టినట్టు, చివరి నిమిషంలో చనిపోయేవాడికి ఆక్సిజన్ అందినట్టు, ఊపిరాడికి చనిపోయేవాడికి ఆక్సిజన్ అందినట్టు సో ఉపయోగపడుతుంది అనమాట. యా. సో ఏంటంటే ఆ వీడియో ఏంటంటే ఈరోజు ప్రతి యంగ్ జనరేషన్స్ కావచ్చు, ఓల్డర్ జనరేషన్స్ కావచ్చు, మనకి వ్యాపారం చేయాలి, సొంత వ్యాపారం చేయాలి, సొంత వ్యాపారం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఒకరి కింద పని చేయకుండా సొంత వ్యాపారం చేసుకొని ఆత్మాభిమానంతో బతకాలి అనే దాని మీద అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అది మంచి విషయం. ఎందుకంటే చైనా లాంటి దేశాలు ఖచ్చితంగా సొంత వ్యాపారాలు చేసుకొని చిన్నది, స్మాల్ స్కేల్, మిడిల్ స్కేల్, మీడియం స్కేల్, మ్యాక్సిమం లార్జ్ స్కేల్, హెవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అలా ఏదైనా కానీ స్మాల్ టు బిగ్ వ్యాపారం, బిజినెస్ ఈజ్ బిజినెస్. దట్ వాల్యూ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ దాన్ జాబ్స్. సో కాబట్టి దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఫర్ దట్ బిజినెస్. అంతవరకు బాగానే ఉంది. సో ఆలోచన విధానం కూడా చాలా బాగుంది. ఈరోజు మనకి టెక్నాలజీ ఉంది. ఇదివరకు ఏంటి, మనకి ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అని చెప్పేసి మనకు తెలిసేది కాదు. సో ఎవరి మీద ఆధారపడాల్సి వచ్చేది. ఈరోజు టెక్నాలజీ ఉంది, యూట్యూబ్ ఉంది, గ్రేటెస్ట్ ప్లాట్ఫామ్ ఆఫ్ యూట్యూబ్ ఉంది, అండ్ ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇన్స్టా, లింక్డ్ఇన్, సో మెనీ అదర్ ప్లాట్ఫామ్స్ ఆల్సో దేర్. సో ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్. ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మనకి నేర్చుకోవడానికి ఉన్నాయి, ప్లస్ ట్రై చేయడానికి ఉన్నాయి. అంతవరకు బాగానే ఉంది. సో అంతవరకు చూసి బిజినెస్ పీపుల్, స్మాల్ టు బిగ్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా రెడీ అయిపోతున్నారు బిజినెస్ చేయడానికి. అంటే నేను కొన్ని బిజినెసెస్ని హైలైట్ చేస్తాను. ఒకటి రెస్టారెంట్స్, 2 ఫర్నిచర్స్, 3 డీలర్షిప్స్, 4 ఓకే 4 ఇంకేమైనా సర్వీసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నేను ఒక బిజినెస్ చూసాను. అర్బన్ ల్యాడర్లో కనుక మెయిడ్స్ని సర్వీస్, పని మనుషుల్ని సర్వీసెస్. దానికంటే ముందుగా హౌస్ కీపింగ్ బిజినెస్ అంటే హోమ్ సర్వీసెస్, వాష్రూమ్ క్లీనింగ్, తర్వాత డీప్ క్లీనింగ్, సోఫా క్లీనింగ్, అలా చిన్న చిన్న వ్యక్తులు కూడా ఆ పర్టికులర్ వ్యాపారాన్ని 4 కస్టమర్స్ కనుక దొరికితే కనుక
అర్బన్ ల్యాడర్ కస్టమర్స్కి డైరెక్ట్గా నెంబర్ ఇచ్చేసి సార్ నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పండి, డైరెక్ట్గా మేము వచ్చి సర్వీస్ చేసేస్తాము అని చెప్పేసి సొంతగా వ్యాపారాలు బిల్డ్ చేసుకుంటాం. నో ప్రాబ్లం, మంచిదే. సరే, ఇప్పుడు అర్బన్ ల్యాడర్ అంటే నువ్వు కాకపోతే నీ కంటే బొచ్చుడు మంది ఉంటారు. సో వాడు ఏ విధంగా స్ట్రాటజిక్గా వాడు లార్జ్ స్కేల్లోకి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఒకరిద్దరు కస్టమర్లు పోయినంత మాత్రాన వాడికి వచ్చే నష్టం ఉండదు. బట్ అదే ఒకరిద్దరు కస్టమర్లు ఒక వ్యాపారస్తుని నిలబెట్టు, అంతవరకు గ్యారెంటీ. అయితే ఇలాంటి వ్యాపారాలు చాలా బిల్డ్ అవుతున్నాయి, చాలామంది దిగుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఫుడ్ ఇండస్ట్రీ అయితే అసలు ఇది చెప్పనే పని లేదు. రకరకాల రెస్టారెంట్లు, రకరకాల క్యూఎస్ఆర్స్, క్విక్ సర్వింగ్ రెస్టారెంట్స్ కావచ్చు, తర్వాత డైనింగ్ రెస్టారెంట్స్ కావచ్చు, తర్వాత టేక్ అవే రెస్టారెంట్స్ కావచ్చు, రకరకాల రెస్టారెంట్స్. ఇప్పుడు క్లౌడ్ కిచెన్స్ వచ్చాయి. సో ఇవన్నీ ఉన్నాయి. రకరకాల ఆపర్చునిటీస్ ఫుడ్ ఇండస్ట్రీలో క్రియేట్ అయినాయి. అది దట్స్ రియలీ మ్యాటర్స్ అండ్ గుడ్ యాక్చువల్లీ. బట్ ప్రాబ్లం ఎందుకు అందరూ రెస్టారెంట్స్ని గ్రేవ్ యార్డ్స్ అనటం, తర్వాత గ్రేవ్ యార్డ్స్ ఫర్ ఇన్వెస్టర్స్ అనటం, తర్వాత ఇంకా ఇదొకటే కాదు, రకరకాల బిజినెస్లు. యూ టేక్ ఇట్ ఎనీ బిజినెస్, ఈరోజు మీరు ఏ బిజినెస్ తీసుకున్నా కూడా కాంపిటీషన్ అనేది పక్కన పెట్టండి. కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. ఇప్పుడు కాంపిటీషన్ ఉంటే బిజినెస్ డెవలప్ అవుతుంది తప్పితే ఆగిపోదు. కానీ మరి ఎందుకు బిజినెస్లన్నీ స్ట్రగుల్ అవుతున్నాయి, ఎందుకు బిజినెస్లన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి, బిజినెస్లన్నీ దివాలా తీస్తూ ఉన్నాయి అని అంటే, నేను ఒకటి ఐడెంటిఫై చేశాను. అదేంటంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల బిజినెస్లన్నీ ఒకసారిగా ఫ్లైట్ టేకాఫ్ అయినట్టుగా టేకాఫ్ అయ్యి కూలిపోతుంది. దిస్ ఈజ్ ద ట్రూత్. ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల బిజినెస్లన్నీ కుప్పకూలిపోతున్నాయి అనేది నగ్న సత్యం. ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనకి బాగా చదవాలి అని చెప్పారు, కష్టపడాలి అని చెప్పారు, మ్యాథ్స్ బాగా ఎలా చేయాలి అని చెప్పారు, సైన్స్ బాగా ఎలా చదవాలి అని చెప్పారు, అన్నీ చెప్పారు. కానీ డబ్బుల్ని ఏ విధంగా ఉపయోగపెట్టుకోవాలి, డబ్బులతో ఏ విధంగా వ్యాపారం చేయాలి, డబ్బుల్ని ఎప్పుడు ఖర్చు పెట్టాలి, డబ్బుల్ని ఎప్పుడు దాచిపెట్టాలి, డబ్బుల్ని ఎప్పుడు ఉపయోగపెట్టాలి అనే విషయాన్ని ఎవరన్నా చెప్పారా? ఇంక్లూడింగ్ మన తల్లిదండ్రులతో సహా. మన తల్లిదండ్రులు కూడా, మోస్ట్ ఆఫ్ ది తల్లిదండ్రులు కూడా ఏమంటూ ఉండేవాళ్ళంటే, డబ్బులతో నీకెందుకురా, నీకెందుకు, ఏదో ఒకటి మేము కష్టపడతాం కదా, నువ్వు బాగా చదువుకో, నువ్వు బాగా కష్టపడి చదివి మంచి ఉద్యోగం తెచ్చుకో అని చెప్పారు తప్పితే ఏ రోజైనా మనకి డబ్బులు ఈ విధంగా మన దగ్గర ఇన్ని ఉన్నాయి, దీంట్లో ఇంత ఇక్కడ ఖర్చు పెట్టాము, ఎంత ఇన్వెస్ట్ చేశాము, ఎంత మిగిలింది మనకి, ఇంత అప్పులు ఉన్నాయి మనకి, ఇంత కష్టాలు ఉన్నాయి మనకి, ఇంత ఇబ్బందులు ఉన్నాయి మనకి, ఇలా చేస్తే ఇలా అవుతుంది మనకి అని ఎప్పుడైనా తల్లిదండ్రులు ఎవరితో అన్నా డిస్కస్ చేశారా? చేస్తే కనుక కామెంట్ చేయండి. ఎంతమంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో ఫైనాన్షియల్ మ్యాటర్స్ డిస్కస్ చేస్తారు? ఖచ్చితంగా నా ఒపీనియన్ ప్రకారము, నాకున్న అనుభవం ప్రకారము 95% మంది తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎవరితో డిస్కస్ చేయరు. దాని వలన
ఎవరికి అవగాహన ఉండదు అనేది నగ్న సత్యం, ఇంక్లూడింగ్ నాతో సహా, మీతో సహా. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించి నాకు చెప్పండి, ఫైనాన్షియల్ అవేర్నెస్ ఎంత ఉంది మీకు? మీ ఇంట్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? ఎంత అప్పు ఉంది? ఎంత ఆదాయం ఉంది? ఎంత రాబడి ఉంది మనకి? ఎంతమందికి ఇవ్వాలి? ముందు ఎవరికి ఇవ్వాలి? తర్వాత ఎవరికి ఇవ్వాలి? తర్వాత మనకి వచ్చే రూపాయి పాపాయిలో ఖర్చు ఎంత? ముందు ఏది ఖర్చు పెట్టాలి, తర్వాత ఏది ఖర్చు పెట్టాలి అనే ఫైనాన్షియల్ అవేర్నెస్ ఎంతమందికి ఉంది అనేది ఒక్కసారి మనందరం ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇదే ప్రాబ్లం. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం స్టేట్మెంట్ ఆఫ్ స్ట్రగ్లింగ్ ఆఫ్ బిజినెస్, ఫెయిల్యూర్ ఆఫ్ బిజినెస్, డౌన్ఫాల్ ఆఫ్ బిజినెస్. This is only one problem statement of India today is financial awareness. Because of this financial awareness challenge, lack of financial awareness challenge, we are losing great entrepreneurs, young entrepreneurs. Because of lack of financial awareness, we are losing great thoughts of young India. Because of lack of financial awareness, we are losing startups, great thoughts of leaders. Because of lack of financial awareness, we are really losing our growth of Vikasit Bharat. ఖచ్చితంగా దిస్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆఫ్ ఇండియా టుడే.